టాలీవుడ్ హీరో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ బయటకొచ్చింది. ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో నటించబోతున్నట్లు వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబోలో ఒక సరికొత్త సినిమా రాబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ దర్శకత్వంలో రష్మిక మందన్న విజయ్ దేవరకొండ మరోసారి జత కడతారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా రాయలసీమ ప్రాంత నేపథ్యంలో సాగనున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు గురించి విజయ్ దేవరకొండ కానీ రష్మిక మందన్న కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. స్టార్ హీరోలు ఎప్పుడూ హీరోగానే కాకుండా సరికొత్త పాత్రలతో అలరించాలని ఆరాటపడుతూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది ఎక్కువ ధైర్యం చేసి లేడీ గెటప్లలో కూడా కనిపించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే చిరంజీవిని మొదలుకొని రాజేంద్ర ప్రసాద్ వరకు ఇలా చాలా మంది హీరోలు లేడీ గెటప్లలో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు యంగ్ హీరో విశ్వక్సేన్ కూడా తాను నటిస్తున్న లైలా చిత్రంలో అమ్మాయిగా మారిపోయాడు. తాజాగా విశ్వక్సేన్ లేడీ గెటప్ కి సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో విడుదలవ్వడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా ఎక్కడ విన్నా డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు వినపడుతోంది. కల్కి 2 తర్వాత నాగ్ అశ్విన్ చిరుతో సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు టాక్. అది కల్కిని మించి ఉండబోతుందని అంటున్నారు. కల్కి సినిమాలో అశ్వత్థామ పాత్రతో బిగ్ బి అమితాబ్ ని ఒక రేంజ్ లో చూపించాడు నాగ్ అశ్విన్. అయితే అదే రేంజ్ లో చిరంజీవితో చేసే సినిమా కూడా ఒక రేంజ్ లో ఉంటుందంటూ మెగా ఫ్యాన్స్ సూపర్ ఎక్సైట్ అవుతున్నారు. కుదిరితే కల్కి 2 లో కూడా చిరుని ఇన్వాల్వ్ చేసే ఆలోచనలు నాగ్ అశ్విన్ ఉన్నట్టు తెలుస్తోంది. కల్కి 2 లో మెగాస్టార్ చిరంజీవి ఉంటే ఆ సినిమా మరో లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్నకు హిందీ రీమేక్ గా సన్ ఆఫ్ సర్దార్ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. అయితే 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా సన్ ఆఫ్ సర్దార్ 2 చిత్రం రానుందని సమాచారం. తొలి భాగంలో లీడ్ రోల్స్ లో నటించిన అజయ్ దేవగన్, సంజయ్ దత్ సీక్వెల్ లోనూ నటించనున్నారని, హీరోయిన్ గా మాత్రం సోనాక్షి సిన్హా ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారని, ఈ సినిమాకు అజయ్ దేవగనే దర్శకత్వం వహిస్తారనే వార్త కూడా ప్రచారంలో ఉంది.